లాంచింగ్కి మేము ఇక్కడ ఏర్పాటు చేశాం కాబట్టి మంత్రి గారు శాసనసభ్యుల చేతుల మీదుగా తొలుతగా ఒక 5 ప్రతి కాన్స్టిట్యున్సీస్ కి మాత్రమే ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశాం. కానీ అందరూ వచ్చారు కాబట్టి సంతోషం. ముఖ్యమంత్రి గారి సందేశం కూడా కొంత సమయంలో స్టార్ట్ అవుతుంది, మీ అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా పోస్టులు కూడా ఇంకా కొన్ని మేము ఇచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగా మేము కాల్ లెటర్స్ ఇష్యూ చేసి మేము వెరిఫికేషన్ పూర్తి చేసి సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థులు మినహాయిస్తే ఇంకా కొన్ని పోస్టులు మనకు అదనంగా వేకెంట్ ఉన్నాయి. నిన్న జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే దానికి ఎడిషనల్ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎడిషనల్ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చి మన జిల్లాలో ఏవైతే 10,873 పోస్టులు శాంక్షన్ అయినాయో అవన్నీ కూడా 100% లాస్ట్ పోస్ట్ వరకు కూడా ఇమీడియట్ గా ఫిలప్ చేసే యాక్టివిటీ రేపు ఈ సచివాలయాల ప్రారంభోత్సవం కార్యక్రమం అయిపోగానే 3వ తారీఖు నుంచి మళ్ళీ అడిషనల్ నోటిఫికేషన్స్ ద్వారా కొంత అడిషనల్ మెరిట్ లిస్ట్ లో మనకు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా పిలిచి ఈ పోస్టులన్నీ ఫిలప్ చేసే కార్యక్రమం మనం చేపట్టడం జరుగుతుంది. సో యాజ్ ఆన్ టుడే ఇంకా మేము హెల్త్ గురించి ఏఎన్ఎం గురించి ఇంకా స్టార్ట్ చేయలేదు, చిన్న క్లారిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎం పోస్టులు కూడా బహుశా 1 or 2 days లో దానికి కూడా స్టూడెంట్స్ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. మాకు వచ్చినటువంటి 4,362 మరింత ఇవాళ ఈవినింగ్ కి నెంబర్ పెరిగి స్టెబిలైజ్ అవుతుంది. సో ఏఎన్ఎంస్ తో పాటు ఈ పోస్టుల్లో కూడా బ్యాలెన్స్ ఏవైతే మిగిలిపోయినాయో వాటన్నిటికీ అడిషనల్ మెరిట్ లిస్ట్ మళ్ళీ ఇచ్చి స్టూడెంట్స్ ని పిలిచి వెరిఫికేషన్ కార్యక్రమాన్ని మళ్ళీ పునఃప్రారంభించి కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ ఇది చాలా పకడ్బందీగా మాకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మాకు గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమం ఈ ఎగ్జామినేషన్స్ నిర్వహణ కానీ చాలా జిల్లా యంత్రాంగం చాలా శ్రమించాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ ముందుండి మాకు గైడ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, మాకు జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా సభాముఖంగా మీ అందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి ఎప్పటికప్పుడు కూడా ఇన్ని పోస్టులు మంజూరు చేసి ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మేము కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వచ్చాం, కానీ ఇన్ని పోస్టులు ఒకేసారి రిలీజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక పక్క నిరుద్యోగ యువతకు జవాబు చెప్తూనే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పాలనను అత్యంత పటిష్టపరిచేటువంటి చర్యగా దీన్ని మనం చూడాలి. అదేవిధంగా అర్బన్ ఏరియాలో కూడా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజలకు అత్యంత చేరువుగా స్లమ్ ఏరియాస్ లో కూడా వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామ వార్డు పరిపాలనని పటిష్టపరిచినటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ఒకసారి కడతాల బదులతోటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఇన్ని స్టేజెస్ దాటుకుని ముందుకు వచ్చిన మీ అందరికీ, మీ తల్లిదండ్రులకి, మీ కుటుంబ సభ్యులు కూడా జిల్లా యంత్రాంగం తరఫున ఆర్థిక అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరిపైన కూడా ముఖ్యమంత్రి గారికి ఎంతో నమ్మకం ఉంది. ముందుకు వచ్చి యువత కష్టపడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, గ్రామ స్వరాజ్యం, వార్డు స్వరాజ్యం సాధించడంలో మీరందరూ చాలా కీలక పాత్ర పోషించబోతున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన మీ క్యాండిడేట్స్ కానీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరొకసారి గుర్తు చేస్తున్నా, రేపు ఉదయం 1వ తారీఖున మీ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ అడ్రస్ తో సహా మీకు SMS వస్తాయి. అక్కడికి మీరు వెళ్ళి జస్ట్ మీరు మీ అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని మీకు ఏ వార్డు, ఏ గ్రామ సచివాలయం కేటాయించారో అక్కడికక్కడే మీకు తెలియజేయడం జరుగుతుంది. అక్కడ మీరు కేటాయించినటువంటి గ్రామ వార్డు సచివాలయంలో మీరందరూ కూడా 2వ తారీఖు అక్టోబర్ ఉదయాన్నే రిపోర్ట్ చేసి, ఆ రోజు మనకి గాంధీ జయంతి, ఆ రోజే గ్రామ వార్డు సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో మీరందరూ కూడా అక్కడే కార్యక్రమంలో పాల్గొని, గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా మంత్రి గారు కూడా పలు చోట్ల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వారందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిగా మీకు ఫర్దర్ మీ కార్యాచరణ ఏంటో మేము తెలియజేస్తాం. ట్రైనింగ్స్ ఉంటాయి, చాలా విస్తారంగా మీ అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. పూర్తిగా మీ సబ్జెక్ట్ లో మీకు శిక్షణ ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని ఇండక్ట్ చేసి కరెక్ట్ గా మీకు సచివాలయాలు ఏర్పాటు చేయడంలో కూడా పూర్తి స్థాయిలో మేము నిమగ్నం అయి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ టు అస్. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గాజువాక ఎమ్మెల్యే గారు
నాగిరెడ్డి గారిని తమ సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాను.